తన వైఫ్ కోసం ఎంతో ఇష్టంతో కట్టించిన కనీసం గృహప్రవేశం కూడా చేయకుండా వదిలేసినారు అనే ఒక కథనం ఉన్న ఒక అద్భుతమైన కట్టడాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. దీన్నే ఇందారం గడి అని పిలుస్తారు. ఈ గడి వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉంటుంది. కొన్ని వేల కొద్ది కోడిగుడ్ల తెల్ల సున్నాన్ని కలిపి తయారు చేసిన డాంగు సున్నాన్ని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతం నుండి తెప్పించి ఈ భవనాన్ని నిర్మించారని చెప్తారు. ఈ భవన నిర్మాణ శైలి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ గడిలో మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. పైకి చూస్తే ప్రెజెంట్ ఆకాశమే కనిపిస్తుంది, స్లాబ్ అనేది అయితే ఏం లేదు. సో పైకి ఎక్కడానికి లోపల నుండే మనకు స్టెప్స్ ఉన్నాయి, కానీ జాగ్రత్తగా అయితే ఎక్కాలి. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఈ గడి యొక్క దర్వాజలు, కిటికీలు, మిగతా కట్టె సామాను మాత్రం ఇప్పుడు ఏమాత్రం లేదు. నిజాంలకి నమ్మిన బంటు అలాగే సామంతరాజు అయిన ఈ ప్రాంతపు దొర గోనె వెంకట ముత్యంరావు గారు నూజివీడు సంస్థానం ఆడబడుచైన తన భార్య కోసం 1927లో గోనె వెంకట ముత్యంరావు గారు ఈ అద్భుతమైన గడిని నిర్మించారట. తన భార్యను తీసుకొచ్చి ఈ భవనం ఎలా ఉంది అని అడగగా తను మా దగ్గర ఉండే గుర్రాలు ఇంతకంటే మంచి భవంతిలో ఉంటాయని అన్నదట. ఆ మాట విన్న తర్వాత దొరకి చాలా బాధ కలిగి కనీసం గృహప్రవేశం కూడా చేయకుండా ఈ భవంతిని వదిలేశాడని అయితే చెప్తారు. ఈ గడి ప్రెజెంట్ శిథిలావస్థకు చేరుకొని ఉంది. చాలా తుమ్మ చెట్లు, కీసవక్కలైతే ఉన్నాయి. ఈ గడికి ఒక పెద్ద ప్రహారీ గోడ కూడా ఉంది. ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే మంచిర్యాల నుండి రామగుండం వెళ్లే మార్గంలో కొంచెం దూరం వెళ్తే లెఫ్ట్ సైడ్లో వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి శ్రీరాంపూర్ టేకుమట్ల రోడ్ ఉంటుంది. ఆ రోడ్తో కొంచెం దూరం వెళ్ళాక ఇందారం విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ దగ్గరలో ఈ గడి అయితే మనకు కనిపిస్తుంది.